మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు జేఎస్ హోమ్లీ హబ్. సో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రాన్స్తో అయితే టేస్టీ హైదరాబాదీ దమ్ బిర్యానీ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. దానికోసం అయితే నేనైతే 1/2 కిలో వరకు ఫ్రాన్స్ తీసుకుని శుభ్రంగా కడిగి పసుపు ఉప్పు రాసి పక్కన పెట్టుకున్నాను. ఇది గిన్నె పెట్టుకుని తర్వాత దాంట్లో 50 ml వరకు ఆయిల్, గీ అని 2-3 స్పూన్లు గీ వేసి హోల్ గరం మసాలా వేసి వేయించుకున్నానండి. తర్వాత మీడియం సైజ్ ఆనియన్ పొడవుగా కట్ చేసి అది వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసిన టమాటా ఒకటి వేసి అది ఇది మగ్గేంత వరకు వేయించుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసి లైట్ గా సాటే చేసుకున్నానండి. సాటే చేసుకున్న తర్వాత దాంట్లో వచ్చేసి పుదీనా, పెద్ద సైజు ఒక ఆలు పెద్ద ముక్కలుగా కట్ చేసి అవి లైట్ గా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసి 1 నిమిషం అయితే వేయించుకోవాలండి. వేయించిన తర్వాత ఇంకా ఓ పెద్ద కప్పుతో పెరుగు వేసి బాగా కలుపుకొని, నేను పసుపు వేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఫస్ట్ లో అయితే మీరు ఫస్ట్ వేసుకోండి, లేకపోతే ఇప్పుడైనా వేసుకోవచ్చు, పర్లేదు. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే ఆలు ఉడికే వరకు ఉడికించుకోవాలండి. తర్వాత నా దగ్గర చిన్న కప్పుతో ఫ్రైడ్ ఆనియన్స్ ఉండే అవి వేసానండి. ఇంకా ఫ్రాన్స్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి. ఫ్రాన్స్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం అండి. చికెన్ కన్నా మటన్ కన్నా ఈ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఎక్కువగా నేను ఇంటర్ చదివేటప్పుడు కీర్తి అనే ఫ్రెండ్ ఉండేది. వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఫ్రాన్స్ బిర్యానీ అయితే ఉండేదండి. నేను కంపల్సరీగా ఫ్రాన్స్ బిర్యానీ అయితే తినేదాన్ని. అక్కడైతే ఎక్కువగా తిన్నానండి. ఆంటీ బాగా చేసేవారు. ఇంకా దాంట్లో వచ్చేసి 90% ఉడికించిన బాస్మతి రైస్ అయితే వేసుకొని పైనుంచి కొద్ది కలర్ వేసుకొని 10 నిమిషాలు అయితే ఆవిరికి వదిలేయాలండి. అంతేనండి, టేస్టీ ఫ్రాన్స్ బిర్యానీ అయితే రెడీ. ఫ్రాన్స్ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అబ్బా, చాలా ఇష్టంగా తింటాను. ఇదొకటి, మష్రూమ్ బిర్యానీ ఒకటి చాలా ఇష్టంగా తింటానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.